ఓకే. సో, మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక న్యూ డాక్యుమెంట్ అనేది మనం ఓపెన్ చేద్దాం. సో, న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం డబల్ క్లిక్ చేస్తే సో, నాకిక్కడ ఒక డాక్యుమెంట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో, డాక్యుమెంట్ అనేది మనకి క్రియేట్ అయిన తర్వాత మనం లాస్ట్ సెక్షన్‌లో అప్ టు మనం స్పాంజ్ టూల్ వరకు చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో. ఇక మనకి నెక్స్ట్ టూల్ ఏంటంటే ఇక్కడ పెన్ టూల్ అని ఉంటుంది. జనరల్గా మనకి ఫోటోషాప్లో పెన్ టూల్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మనం ఏవైనా షేప్స్ మనం క్రియేషన్ చేయాలనుకోండి, అంటే మనకి కావలసిన షేప్స్ మనం క్రియేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక గైడెడ్ లైన్ తెచ్చుకుంటాను. ఈ గైడెడ్ లైన్ మరి నేను ఎలా తెచ్చుకోవడం జరిగింది, ఫస్ట్ మనం కీబోర్డ్లో ఇక్కడ చూడండి విండోస్ మెనూలో ముందు మనం రూలర్ని ఎనేబుల్ చేయాలి. సో రూలర్ని ఎనేబుల్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఈ సెంటర్ నుండి మనం ఇలాగ డ్రాగ్ చేయాలి. సో డ్రాగ్ చేస్తే రూలర్ బార్లోంచి మనకు వచ్చిన దాన్ని ఏమంటారంటే గైడెడ్ లైన్ అని అంటారు. ఓకే, సో మనకి డిపెండ్ ఆన్ ద డిజైనింగ్, అంటే ఇప్పుడు మనం ఒక లీఫ్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. కాబట్టి నేను ఒక హారిజంటల్గా ఒక గైడెడ్ లైన్ని నేను తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం పెన్ టూల్ తీసుకొని ఇక్కడ ఆప్షన్స్లో ఏం చేయాలంటే పాత్ అని మనం పెట్టుకోవాలి. సో పాత్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక పాయింట్ని మనం క్లిక్ చేసుకొని సో ఇక్కడ మరొక పాయింట్ ఇలా ప్లేస్ చేసి మరొక పాయింట్ మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటాను. అంటే ఇదంతా కూడా నాకేమైందంటే క్లోజ్ అయింది కదా. ఇక్కడ మనకి పెన్ టూల్లోనే లాస్ట్ ఆప్షన్ ఏముంటుందంటే కన్వర్ట్ పాయింట్ టూల్ అని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ ఉంది ఇందులో. ఓకే, అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం కన్వర్ట్ పాయింట్ టూల్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇలాగా కార్నరింగ్ పాయింట్ అనేది నేను ఇలా తీసుకోవాలి. ఓకే, సో అప్పుడే నాకేమైంది, ఇక్కడ ఒక కర్వ్ షేప్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అది అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు మేక్ సెలెక్షన్ అనేది చేయాలి. ఆ తర్వాత ఇక్కడ నాకు ఓకే అనే ఆప్షన్ని మనం చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం లేయర్ మెనూలోకి వెళ్ళాలి. సో లేయర్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఓకే అని చెప్తా. అయిందా? ఆ తర్వాత మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ని, వైట్ కలర్ని ఇందులో ఫిల్ చేయాలి. మరి ఫోర్గ్రౌండ్ కలర్ మనం ఫిల్ చేయాలంటే ఏం చేస్తాం, మనం ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేస్తాం. కానీ ఫోర్గ్రౌండ్ కలర్ మనం ఫిల్ చేయాలంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనేది చేస్తాను. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనేది చేయాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ముందు కంట్రోల్ బ్యాక్ స్పేస్ చేయాలి. కంట్రోల్ బ్యాక్ స్పేస్ చేస్తే నాకేమవుతుందంటే ఇక్కడ చూడండి నాకు కలర్ అనేది ఫిల్ అయింది. అంటే వైట్లో వైట్ అనేది మనకి కనిపించదు. ఓకే,
అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫోర్గ్రౌండ్ కలర్లో ఎల్లో కలర్ని తీసుకోవాలి. మరి ఎల్లో కలర్ అనేది మనకి ఎలాగొస్తుంది ఇక్కడ? సో రెడ్ కలర్ ఏమో 255 ఇవ్వాలి, ఆ తర్వాత గ్రీన్ కలర్ ఏమో 255 ఇవ్వాలి. అంటే రెడ్ ప్లస్ గ్రీన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఎల్లో కలర్ వస్తుంది. ఓకే, సో ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ ఒక బ్రష్ టూల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్రష్ టూల్లో కూడా మనం ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి సాఫ్ట్ బ్రష్ అంటే, సో జనరల్గా ఇక్కడ ఏం చేయాలి మనం? బ్రషెస్లో నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక సాఫ్ట్ బ్రష్ అనేది తీసుకోవాలి. మనం బ్రష్ తాలూకా సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలనంటే కీబోర్డ్లో పీ పక్కనున్న బటన్ తీసుకుంటే అది ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, అదేమవుతుందంటే బ్రష్ తాలూకా సైజ్ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ సైజ్ మనకి ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ సైజ్ మనకి కావాలనుకుంటే ఎంత సైజ్ కావాలంటే అంత సైజుని మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డిక్రీజ్ చేయాలంటే ఓపెన్ బ్రాకెట్, ఇంక్రీజ్ చేయాలంటే క్లోజింగ్ బ్రాకెట్. అయితే మనం ప్రీవియస్ సెక్షన్లో నేర్చుకునే విధంగా కలర్ని ఫిల్ చేయకూడదు. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎడ్జెస్లో కలర్ని స్ప్రే చేయాలి. సో జస్ట్ మనం ఇక్కడ ఈ ఎడ్జెస్లో ఏం చేస్తారంటే ఇలాగా స్ప్రే చేస్తారు, చూసారా? అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము? ఇలాగా ఇలా తీసుకుంటాం. ఓకే, అంటే జస్ట్ స్ప్రే చేసాం అంతే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక గ్రీన్ కలర్ అనేది తీసుకోవాలి. అంటే డార్క్ గ్రీన్ తీసుకుంటే మనకేమవుతుంది? లీఫ్ అనేది కూడా మనకి బాగా థిక్గా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే బ్రష్ తాలూకా సైజుని ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇలాగా చూసారా? నేను ఇక్కడ ఏ రకంగా చేస్తున్నానో అలాగే మీరు కూడా చేస్తే డెఫినెట్గా మనకి ఒక మంచి అవుట్పుట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసారా? మనం ఇలాగా డ్రాగ్ చేసాం. ఓకే, అది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనం సో ఇక్కడ మనం ఓకే, సో ఇలాగ మనం కలర్ని బాటమ్ పార్ట్లో కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ చూసారా? ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఒక బ్లాక్ కలర్ తీసుకోవాలి. ఒక బ్లాక్ కలర్ మనం తీసుకోండి. బ్లాక్ కలర్ తీసుకొని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా అక్కడ ఆ కలర్ని మనం స్ప్రే చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి మనకి, సో ఇక్కడ మనం చూడండి నేను డిస్టెన్స్ని మెయింటైన్ చేసి ఈ యొక్క అంటే చూసారా బ్రష్ని ఎలా వాడుకోవాలి పెయింటింగ్ పర్పస్. అందుకని ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ పెన్ టూల్ కవర్ అవుతుంది, అలాగే బ్రష్ నుండి కూడా మనకి కావలసిన డిజైన్స్ అనేది కూడా ఎలాగా క్రియేట్ చేయాలనేది కూడా మీకు తెలుస్తుంది. అర్థమైందండి? సో అందుకనే మనకి ఏంటంటే ఫస్ట్ డిజైన్ చేసుకునే మోడ్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఇందులో. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మనం కంట్రోల్ డి అనేది చేస్తాం. తర్వాత వ్యూ మెనూలోకి వెళ్ళి వ్యూ మెనూలో మనం ఇక్కడ ఏం చేస్తాం? ఫస్ట్ గైడ్స్లోకి వెళ్ళి
క్లియర్ గైడ్స్ అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక 50% పార్ట్ డిజైన్ అయింది. మరి మరొక 50% పార్ట్ ఎలా వస్తుంది మనకి? డూప్లికేట్ లేయర్ అనేది క్రియేట్ చేయాలి. అంటే కంట్రోల్ జే ప్రెస్ చేయాలి. ఏం చేయాలి మనం? కంట్రోల్ జే. ఆ తర్వాత మనం దాన్ని కంట్రోల్ టీ అంటే ఏంటి? ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది సెంటర్ లొకేటర్ పాయింట్. సో దీన్ని మనం ఇక్కడ మనం ఇలా డ్రాగ్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మౌస్ని మనం రైట్ క్లిక్ చేయాలి. మౌస్ని రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ మనం ఏం చేయాలి? ఫ్లిప్ వర్టికల్. ఏం చేయాలి మనం? ఫ్లిప్ వర్టికల్ అని మనం మార్చాలి. మార్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ కీ అనేది మనం ప్రెస్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఈ 2 లేయర్స్ని కూడా మనం ఏం చేయాలి? ఇక్కడ జాగ్రత్తగా మనం ఇలా దగ్గరగా మనం పెట్టుకొని ఈ 2 లేయర్స్ని కూడా షిఫ్ట్ కీని పట్టుకోవాలి. షిఫ్ట్ కీని ప్రెస్ చేసి ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేయాలి. లేదా మనం సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఆల్ లేయర్స్ అంటే ఏంటి? కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఏ. మరి కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఏ చేస్తే ఏమవుతుంది మనకి? సెలెక్ట్ ఆల్ లేయర్స్ అనేది మనకు అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లేయర్ మెనూకి రండి. అంటే లేయర్ మెనూని ఓపెన్ చేయండి. లేయర్ మెనూ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ చూసారా ఏముంది? మర్జ్ లేయర్. ఏమని ఉంది అక్కడ? మర్జ్ లేయర్. అంటే లేయర్ని మనం మర్జ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లేయర్ని మర్జ్ చేస్తాం. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి? మనం ఇక్కడ కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్. కంట్రోల్ టీ అంటే ఏంటి? ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆల్ట్ పట్టుకొని దీని తాలూకా సైజుని మనం రెడ్యూస్ చేయండి. ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇలాగా ముందుకి స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం కంట్రోల్ టీ చేయండి. అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ టూల్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సెంటర్ లొకేషన్ పాయింట్కి మనం ఏం చేయాలంటే ఇలాగ డ్రాగ్ చేయండి. సో ఇలాగా డ్రాగ్ చేసిన తర్వాత ఏం చేయాలనుకున్నారో ఇక్కడ మనకి యాంగిల్లో ఏం చేయాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 degrees తీసుకుంటా. లేదు అంటే నేను ఇక్కడ ఒక 30 degrees తీసుకుంటాను. ఎంటర్ ఎంటర్ అని చేయాలి. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మరి మీరు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ టీ చేశారనుకోండి, ఇక్కడ చూసారు ఎలా వచ్చిందో.
ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ లేయర్స్. ఆ తర్వాత మనం ఏం చేయాలి, కంట్రోల్ ఈ అంటే మర్జ్ లేయర్స్. ఆ తర్వాత ఏం చేయాలి మనం, కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్. మనం ఇక్కడ ఇలా డ్రాగ్ చేశారనుకోండి, చూసారా మరి ఎంత చక్కగా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయిందో. అదేంటంటే మనకి డిపెండ్ ఆన్ ద డిజైనింగ్ దాన్ని బట్టి మనకి లుక్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, కంట్రోల్ జే చేసి కంట్రోల్ టీ చేసి ఇక్కడ ఏం చేస్తాను నేను ఇప్పుడు యాంగిల్లో 15 degrees ఇస్తాను. ఇచ్చి ఇక్కడ నేను ఆల్ట్ డ్రాగ్ చేస్తాను. చూసారా మరి అంటే ఈ రకంగా మనం మంచి డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఆఫ్ పెన్ టూల్, బ్రష్ టూల్ అండ్ కలర్స్. అంటే ఇక్కడ మనం 3 టూల్స్ని మనం వాడుకొని ఒక మంచి అవుట్పుట్ అనేది మనం డిజైన్ చేయగలం. ఇప్పుడు ఇలాంటి డిజైన్స్ని మనం ఏవైనా సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ మనం సెలెక్షన్ చేసుకొని మనం ఏం చేయాలి, ఇక్కడ లొకేషన్ ఇవ్వాలి. అంటే మనం లొకేషన్ అనేది మనం ఇక్కడ తీసుకొని ఆ లొకేషన్లో దానికి ఒక నేమ్ ఇవ్వాలి. ఒక నేమ్ ఇస్తే మనకి ఇక్కడ చూడండి సేవ్ టైప్లో అది పిఎస్డి అంటే ఏంటి, ఫోటోషాప్ డాక్యుమెంట్ అని అంటారు. అర్థమైందండి, అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ అని అంటారు. సో దీన్ని మనం ఏం చేయాలంటే సేవ్ చేస్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే లేదా మోడిఫికేషన్ చేయాలనుకుంటే సో ఈజీగా మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఒక న్యూ ఫైల్ అనేది మనం తీసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక న్యూ డాక్యుమెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి లాస్ట్ సెక్షన్స్లో అంటే ఎరేజర్ టూల్ అనేది మనం చెప్పుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్కి లూజ్ హెయిర్ గురించి కూడా మనం చెప్పుకున్నాం, గుర్తుందో లేదో మరి మీకు. ఓకే, కానీ ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ట్రాన్స్పరెంట్ ఉన్న ఒక క్లాత్ ఉంది. ఇక్కడ చూసారా బ్యాక్న వైట్ కలర్ కనబడుతుంది, అబ్జర్వ్ చేశారో లేదో. జనరల్గా మనం దీన్ని ఏం చేస్తాం, మనం మ్యాజిక్ వాండర్ టూల్ యూజ్ చేస్తే ఈ పార్ట్ రిమూవ్ అవుతుంది, కానీ మిగతాదంతా కూడా ఆ వైట్ అందులో ఉండిపోతుంది. సో మనకి ఆ వైట్ అనేది అందులో ఉండకూడదు అన్నమాట. అంటే మనం బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ పెట్టుకుంటే ఆ కలర్లో అది రావాలి. సో అలా మనకి రావాలి అని అంటే ఇక్కడ మనం ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఫోటోషాప్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ శాంప్లింగ్ అని పెట్టుకొని ఇక్కడ మనకి చూడండి, మనకి ఆప్షన్స్లో ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డిస్కంటిన్యూస్ అనేది మనం పెట్టుకొని టాలరెన్స్ అనేది ఇక్కడ 85% మనం పెట్టుకోవాలి.
సో అలా పెట్టుకోవడం వల్ల నాకు కలిగే లాభం ఏంటంటే, సో ఇక్కడ మనం ఏ కలర్ అయితే మనం రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ కలర్ని ఇక్కడ మనం ఫస్ట్ పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, మనం ఇక్కడ డైరెక్ట్గా మనం చూడండి, ఇక్కడ నేను చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఆ వైట్ కలర్ ఆ క్లాత్లోంచి కూడా రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అది అంటే ఒక బ్యాక్గ్రౌండ్ మనం పెట్టుకుంటే మీకు అది అర్థమవుతుంది ఎలాగా అది రిమూవ్ అయింది ఏంటి. ఓకే, సో ఇదొక మంచి కాన్సెప్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. అంటే మనం ఇక్కడ రకరకాల డిజైన్స్ అనేది మనం తీసుకోగలిగితే, సో డెఫినెట్గా మనకి దాని తాలూకా అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది మనకి, అంటే మనం వేరియస్ ఎగ్జాంపుల్స్ మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి డెఫినెట్గా మంచి అవుట్పుట్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు చూడండి, దీన్ని ఏం చేస్తాను, పీ పక్కన ఉన్న బ్రాకెట్ కొట్టాలి, కంట్రోల్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్ కొట్టాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఈ యొక్క రెడ్ ఫ్యాబ్రికేషన్లో బ్యాక్ సైడ్ ఆరెంజ్ కలర్ కనబడుతుంది. సో పోనీ మనకి ఇంకా డౌట్గా ఉంటే కాస్త డార్క్ కలర్లోకి వెళ్దాం. ఓకే, కాస్త కలర్ మార్చి ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు చూసారా, అంటే డిపెండ్స్ ఆన్ మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే మనం కాస్త ఎల్లో ఇష్ కలర్కి వెళ్ళాలి. అంటే మీకు తెలియడానికి కోసం నేను ఇప్పుడు చూసారా, ఇక్కడ ఏమైంది, నాకు రెడ్లోని వైట్ అంటే రెడ్ మీద బ్యాక్గ్రౌండ్ ఎల్లో అనేది చాలా స్పష్టంగా చూడండి. ఇందాకల ఇమేజ్ ఏంటంటే మనకి సో వైట్ కలర్లో ఉంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే అది మనం మార్చడం జరిగిపోయింది. అది ఏ రకంగా మనకి బై యూజింగ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. సో అంటే మనకి ఏ రకంగా అంటే ఫోటోషాప్లో మనం ఏ రకంగా మనం దీన్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇది ఒక ఎగ్జాంపుల్ కింద మీకు నేను చెప్తున్నాను. సో దీన్ని మనం ఏం చేద్దాం, ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పి నేను దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ డెస్క్టాప్లో ఒక ఇమేజ్ని నేను జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేస్తాను. అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్ట్రాక్టింగ్ గ్రూప్. కానీ ఇది నేను క్లోజ్ చేసినప్పుడు ఏం చేయాలి, దీన్ని సేవ్ చేయకూడదు. ఎందుకనంటే నాకు ఇక్కడ ఒరిజినల్ పిక్ ఏదైతే ఉన్నారో అది మనకు ఉండాలి కదా. సో ఇక్కడ మనం హోమ్లోకి వెళ్తే సో నాకు ఇగోండి చూసారా. సో ఇప్పుడు మనం దీన్ని మనం ఇప్పుడు ఏదైతే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి అండ్ అట్లాగే డెస్క్టాప్ అని సెలెక్ట్ చేసి మనం ఇది సెలెక్ట్ చేయండి అంటే నేను ఇక్కడ మ్యాజిక్ అయితే ఏమీ చేయలేదు. సో మీ కళ్ళు ఎదురుగానే సో ఇక్కడ నేను ఏం చేశాను, వైట్ బ్యాక్గ్రౌండ్లో అంటే ఏదైతే మనకి ఇమేజ్ అయితే ఉన్నదో దాన్ని నేను ఏం చేశాను, ఇక్కడ మీకు వైట్ బ్యాక్గ్రౌండ్లో కనిపించిన ఇమేజ్ని నేను ఇక్కడ వేరే మరొక బ్యాక్గ్రౌండ్ని మనం యూజ్ చేసుకొని దీన్ని ఎట్లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి నేను ఇక్కడ చూసారా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో అక్కడ చూడండి, అందుకనే మీకు కంపారిజన్కి పెట్టాను. అంటే సో మనం ఫోటోషాప్లో ఏ రకమైన మనం క్వాలిటీ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అనేది. ఎందుకనంటే సో మనకి అది అంటే మనకి చూడండి నెట్లో రకరకాల ఇమేజెస్ మనకి దొరుకుతాయి. కానీ మనం పిఎస్డి ఫైల్ అంటే ఇది
ఫోటోషాప్లో మనం ఏం చేసాం మనం, సో మనకి కావాల్సి అంటే మనకి ఈ టైప్ ఆఫ్ ఏవైనా ఉన్నప్పుడు మనం ఎలా చేసుకోవాలి అనేది మనం చూసుకున్నాం అంతే. అర్థమైందండి. సో అందుకనే ఇక్కడ మీరు మెయిన్గా ఇక్కడ తీసుకోండి. అంటే అందుకనే మనం ఏంటంటే ఏవో రకరకాల ఇమేజెస్ బట్టి కాదు. సో ఫస్ట్ మనకి ఏంటంటే అది పాసిబిలిటీ అయినప్పుడు సో మనకేంటంటే ఆ పర్టికులర్ టూల్లో మనం ఏ రకంగా దాన్ని రెక్టిఫికేషన్ చేస్తారు, సో ఎలాగ మనం దాన్ని బ్యాక్గ్రౌండ్ అనే దాన్ని మనం అరేంజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హారిజాంటల్ టెక్స్ట్ టూల్ తీసుకొని సో ఇక్కడ ఒక అంటే టైప్ టూల్ అంటే ఏంటి, ఒక టెక్స్ట్ని డినోట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఏంటి కావాలి, బిఫోర్ అని ఇచ్చారు. దీన్ని ఏం చేశానంటే కంట్రోల్ ఏ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను విండో మెనూలోకి వెళ్ళి ఇక్కడ మనకి క్యారెక్టర్ అనే ఆప్షన్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆల్రెడీ ఇక్కడ నాకు ఎక్స్ట్రా స్ట్రాంగ్ అనేది నేను ఆన్ చేసుకుంటున్నాను క్యారెక్టర్ అనే ఆప్షన్లో. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇది కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ని పెడతాను. అంటే సైజ్ని నేను ఇంక్రీజ్ చేసుకున్నాను. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత దీనికి పెద్దగా లుక్ రాలేదు. సో లుక్ ఎప్పుడు వస్తుంది అనుకున్నారు, ఇక్కడ మనం లేయర్లోకి వెళ్ళి లేయర్లో స్ట్రోక్ అని ఉంటుంది మనకి. ఓకే, సో లేయర్లో స్ట్రోక్ అనేది ఉంటుంది. సో ఈ స్ట్రోక్లో ఏం చేస్తాను, నేను స్ట్రోక్ తాలూకా కలర్ మీదకి వెళ్ళి నాకు ఏ కలర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రెడ్ కలర్ నాకు కావాలి. సో అది కూడా మనకి ఎంత కావాలో మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 ఇచ్చాను అనుకోండి, చూసారా డామినేట్ చేసేస్తాను మొత్తం. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను 2 అని ఇస్తాను. సో 2 అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూడండి, ఇందులో లేయర్ స్టైల్లో డ్రాప్ షాడో అనే ఒక ఆప్షన్ని నేను పెట్టుకుంటున్నాను. ఇక్కడ డ్రాప్ షాడోలో నాకేంటి 90 degrees పెట్టుకోవాలి, షాడోని 90 degreesలో పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం డిస్టెన్స్ అనేది 3 పెట్టుకుంటున్నాను. సో డిస్టెన్స్ 3 పెట్టుకొని ఇక్కడ నాకు సైజు ఎంత కావాలో అంత నేను పెట్టుకోవాలి. అక్కడ చూడండి, నేను సైజు మార్చిన బట్టి అక్కడ బ్యాక్గ్రౌండ్లో అక్కడ చూడండి, అక్కడ బిఫోర్ అనే దగ్గర మనకి ఎంత చక్కగా అది లుక్ అనేది మనకి క్రియేట్ అవుతుంది, చూసారా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, అంటే లేదు మనకి కలర్ బాగాలేదు అనుకుంటే కలర్ అనేది మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇదే లెటర్ని ఇక్కడ దీనిలోకి నేను డ్రాగ్ చేస్తాను. సో ఇక్కడ మనం ఏంటి చేయాలి, ఇప్పుడు ఇక్కడ రివర్స్ చేయాలి, కలర్ని మనం రివర్స్ చేయాలి. అంటే ఏం చేయాలి, మనం ఇప్పుడు ఇక్కడ లేయర్ మెనూ ఓపెన్ చేసామనుకోండి, లేయర్ మెనూ ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ నాకు ఫస్ట్ దీన్ని డబల్ క్లిక్ చేయండి. ఏంటి వచ్చింది, ఇది మనకి లేయర్ స్టైల్లో ఇక్కడ స్ట్రోక్ ఉంది కదా. సో ఫస్ట్ స్ట్రోక్ కాకుండా ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ కలర్ మనకు మార్చుకోవాలి. ఏది, టెక్స్ట్ తాలూకా కలర్. సో టెక్స్ట్ తాలూకా కలర్ అనేది మనకి దీన్ని కంట్రోల్ ఏ చేసి
దీన్ని నేను ఏం చేస్తానంటే రెడ్ కలర్లో పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఏమైంది, నాకు టెక్స్ట్ తాలూకా కలర్ రెడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ ఇప్పుడు నాకు స్ట్రోక్ తాలూకా కలర్ని నేను మార్చుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను అంటే లేయర్ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ ఏమో నేను బ్లాక్ ఇస్తాను. సో కలర్ అనేది బ్లాక్ ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు ఇందులో ఇక్కడ ఇది స్ట్రోక్ వచ్చింది. ఓకే, ఇక్కడ డ్రాప్ షాడో అనేది నేను ఆపేస్తాను. దీంట్లో డ్రాప్ షాడో అనేది అవసరం ఉండదు. ఎందుకనంటే నేను ఇక్కడ ఏం చేశాను, ఆ లేయర్ స్టైల్లోని స్ట్రోక్ ఏం చేస్తున్నానంటే 1 పెట్టుకుంటున్నాను. అంటే స్ట్రోక్ తాలూకా సైజుని నేను తగ్గించుకుంటున్నాను బాగా. సో చూసారా, మరి టెక్స్ట్ మారాలి కదా, బిఫోర్ అనే ఉండిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఆఫ్టర్. సో ఇక్కడ టెక్స్ట్ తాలూకా ఫాంట్ ఇది అవ్వట్లేదు. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఇంపాక్ట్ అని చెప్పి మనకు ఒక ఫాంట్ ఉంటుంది, అది నేను ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే మనకు అక్కడ డిపెండ్ ఆన్ ద టెక్స్ట్ని మనం హైలైట్ చేయడం అనేది మనం పక్కన పెడితే స్ట్రోక్ అనేది మనకి క్లియర్గా మనకి కనబడాలి కదా. సో అందుకని సో ఇక్కడికి వచ్చేసరికి అది మనకు అవసరం లేదు. అర్థమైందండి. సో ఇక్కడ మనం అంటే రకరకాలుగా మనం డిజైన్స్ అనేది మనం చేసుకోవాలి అనుకుంటే ఫోటోషాప్లో n నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనమాట. డిపెండ్ ఆన్ ద మెథడ్ బట్టి మనం మన తాలూకా ఆబ్జెక్ట్ యొక్క డిజైన్ అనేది మనకి ఆధారపడి ఉంటుందన్నమాట. సో మనం లాస్ట్ సెక్షన్లో ఏం నేర్చుకున్నాం బిఫోర్గా, సో పెన్ టూల్ని మనం ఎలాగా పెయింటింగ్ చేయాలనేది మనం తెలుసుకోవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం ఒక బ్యాక్గ్రౌండ్ దాన్ని మనం ఏ రకంగా రిమూవ్ చేసుకోవాలి అన్న దాని గురించి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. సో చూసారా, మరి అంటే మనం ఎలాగా క్రియేట్ చేయాలనే దాన్ని బట్టి ఇక్కడ మనకి ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇవి మనకి 2 డిజైన్స్ అంటే 2 టాపిక్స్గా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే మనం పెన్ టూల్తో ఇక్కడ ఇమేజ్ను కూడా మనకి ఎలాగ కట్ చేయడం అనేది కూడా మనకి రావాలి. బట్ ఇందులో ఏంటంటే ఈరోజు నేను ఫ్రీ హ్యాండ్ పెన్ టూల్ ఉంది కదా. సో ఇక్కడ ఫ్రీ హ్యాండ్ పెన్ టూల్ అంటే లాసో టూల్ లాగే ఇక్కడ కూడా మనం ఒక ఫ్రీ హ్యాండ్ ఆబ్జెక్ట్ని మనం షేప్ ఏమైనా క్రియేట్ చేయాలనుకోండి. సో ఇక్కడ మనకి రకరకాల షేపింగ్ అనేది మనకి ఇక్కడ వచ్చేది చూసారా. ఇక్కడ మనం కావాలి అనుకుంటే ఒక న్యూ లేయర్ని మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ నాకు స్ట్రోక్ పాత్ అని ఉంటుంది ఒకటి. సో స్ట్రోక్ పాత్లో మనం పెన్సిల్ అని పెట్టాను అనుకోండి, ఇక్కడ నేను మళ్ళీ కంట్రోల్ ఎంటర్ అండ్ కంట్రోల్ డి అని చేస్తే సో నాకు ఏదైతే ఫ్రీ హ్యాండ్ పెన్ టూల్ నేను ఇక్కడ నాకు కావలసిన విధంగా నేను క్రియేట్ చేశానో
అలా మనకి యాజ్ ఇట్ ఈజ్గా డిజైన్ అనేది మనం చేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ ఏంటంటే మనం రకరకాల మెథడ్స్ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక కొత్త ఫీచర్ ఏంటంటే కర్వేచర్ పెన్ టూల్ అని మనకు ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక గైడెడ్ లైన్ తీసుకొని, సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఇట్లాగా అంటే ఇది సాఫ్ట్గా క్లోజ్ చేసేస్తుంది కాబట్టి నేనేం చేస్తానంటే కంట్రోల్ ఎంటర్ చేసి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని అందులో ఒక కలర్ని నేను ఫిల్ చేస్తాను. ముందు చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ సహాయంతో ఈ అప్ టు గైడెడ్ ఇక్కడ చూసారా మనకి అది రావట్లేదు. ఎందుకని? మనం ప్రాపర్టీస్లో దీన్ని నార్మల్ కింద మనం చేయాలి. నార్మల్ కింద మనం చేసుకుంటే సో ఇక్కడ నాకు డిలీట్ చేస్తాను ఇది. ఓకే, సో ఇప్పుడు నేను కంట్రోల్ డి చేసి ఇక్కడ ఏం చేస్తానంటే నేను దీన్ని ఈ పార్ట్ని మనం సెలెక్ట్ చేసి ఇందులో మ్యాజిక్ వాండెడ్ టూల్ని సెలెక్షన్ చేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తానో తెలుసా, ఇక్కడ మనకి డార్క్ కలర్ తీసుకుంటాను. ఫస్ట్ డార్క్ కలర్ తీసుకొని ఇక్కడ నేను బ్రష్ టూల్ తీసుకుంటాను మళ్ళీ. ఓకే, సో బ్రష్ టూల్ అనేది తీసుకొని ఏం చేస్తాను తెలుసా, సో ఇక్కడ నేను ఎడ్జెస్లో దాన్ని నేను స్ప్రే చేసుకుంటాను. అంటే నాకు ఒక ఎంబోజింగ్ టైప్ లాగా మనకి ఎపీరెన్స్ అనేది మనకి వస్తుంది. అంటే మధ్యలో అయితే చేయకూడదు దీనికైతే, అంటే ఒక ఎంబోజింగ్ టైప్ లాగా మనం పెయింటింగ్ చేయాలనుకున్నాం కాబట్టి సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా కంట్రోల్ డి చేసుకొని మళ్ళీ నేను ఇక్కడ కంట్రోల్ జే చేసి ఆ తర్వాత కంట్రోల్ టీ చేసి ఆ తర్వాత ఇక్కడ నేను సెంటర్ లొకేటర్ పాయింట్ని ఇలా తీసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజెంటల్ అని మనం పెట్టుకొని సో ఇక్కడ నేనేం చేయాలంటే ఇలా మనం తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోని నాకు వ్యూలోకి వెళ్ళి క్లియర్లోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ గైడ్స్ అని చెప్పాలి. చెప్పిన తర్వాత ఏం చేయాలంటే ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని మనం లెఫ్ట్ యారో కీతో దానికి దగ్గరగా వచ్చినట్లాగా మనం చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే లేయర్స్ రెండిటిని కూడా షిఫ్ట్ కీతో సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ చేయాలి. సో కంట్రోల్ ఈ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నాకు యాపిల్ టెక్స్చర్ అని ఇస్తా. సో ఇక్కడ ఏంటవుతుందంటే నాకు యాపిల్ తాలూకా టెక్స్చర్ అనేది మనకి చూసుకోవాలి, మనకి ఎలాంటిది కావాలో అనేది. ఓకే, సో అది చూసిన దాన్ని బట్టి ఓకే, సో నాకు ఇది బాగుంది. దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి సేవ్ ఇమేజ్ అని చెప్పి నేను డెస్క్టాప్ లొకేషన్లో సేవ్ చేస్తున్నాను.
సేవ్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఫోటోషాప్కి వచ్చి ఫైల్లోకి వచ్చి ఓపెన్ అని చెప్పి ఓపెన్లో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ యాపిల్ తాలూకా ఫ్లేవర్ టెక్స్చర్ ఏదైతే ఉన్నారో దాన్ని నేను ఇక్కడ Ctrl+A Ctrl+C ఫర్ కాపీ, ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే Ctrl+V చేస్తాను. సో Ctrl+V చేసిన తర్వాత ఇక్కడ Ctrl+T చేసి సో ఇక్కడ ఏం చేస్తాను నేను ఇక్కడ ఇలాగా దీన్ని ఇలాగా పెట్టుకొని ఇక్కడ ఎంటర్కి కొట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ క్లిక్ చేయాలి. కంట్రోల్ క్లిక్ అంటే ఏమవుతుంది, మనకి సెలెక్షన్ అవుతుంది. ఇక్కడ నేనేం చేయాలంటే సెలెక్ట్లోకి వెళ్ళి ఇన్వర్స్ సెలెక్షన్ అని మనం చేయాలి. ఆ తర్వాత డిలీట్కి మనం ప్రెస్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఆబ్జెక్ట్కి బ్లెండ్ మోడ్ ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక బ్లెండ్ మోడ్ ఫీచర్ని ఇక్కడ మనం రకరకాలుగా అంటే ఇక్కడ నాకు డిఫరెంట్గా మనకి ఉంటాయన్నమాట. సో మనకి ఏ ఏరియాలో నాకు కావాల్సిన ఫ్లేవర్ అనేది క్రియేట్ అవుతుందో ఫస్ట్ మనం బ్లెండ్ మోడ్ ఫీచర్స్లో చూడాలి. సో నాకు ఇక్కడ మల్టీలోనే బాగుంది అంటే ఇలాగా. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నేను మల్టీ అని ఇచ్చానో సో నాకు ఇక్కడ ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాను అనుకున్నారు, ఇక్కడితో అయిపోలేదు, ఒక న్యూ లేయర్ క్రియేట్ చేశాను. ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసి ఇక్కడ నేను కీబోర్డ్లో ఎక్స్ అంటే కలర్ స్వాప్ అని అంటారు. ఇక్కడ బ్రష్ టూల్ తీసుకుంటాను నేను. ఓకే, సో బ్రష్ టూల్ తాలూకా సైజుని ఇక్కడ నేను తగ్గిస్తాను. ఫస్ట్ తగ్గించి ఏం చేస్తాను అనుకున్నారు ఇక్కడ, సో ఒక పార్ట్లో నేను ఇలాగా స్ప్రే చేస్తాను. స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే దీని తాలూకా ఒపాసిటీ అని ఉంటుంది, ఒక 50% తగ్గిస్తాను. అంటే ఏంటవుతుంది, మనకి యాపిల్లో మనకి ఏమవుతుందంటే అంత మరీ రిఫ్లెక్షన్ అంటే మనకి వ్యాక్స్ వేసేసింది అయితే మనకి లైటింగ్ అనేది వస్తుంది కదా. సో ఆ రకంగా మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవాలి అని అనుకుంటే సో ఇక్కడ మనం అందుకనే మనకు ఒకటేనండి, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ బట్టే ఆ యొక్క షేడింగ్ దాన్ని బట్టే మనకి ఆ ఎపీరెన్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలా సైడ్కి కాకుండా దీన్ని నేను ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి దాని తాలూకా ఓవరాల్ షేపే నాకు మారిపోయింది చూడండి. అందుకని ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ క్రియేటివిటీ మనం చేసుకోవడం మనకి రావాలి. ఫస్ట్ ఏ రకంగా మనం ఆబ్జెక్ట్ని డిజైన్ చేసుకోవాలి అన్నది. సో ఇదేంటంటే మూడో ఎగ్జాంపుల్. అంటే ఈరోజు మనం క్లాస్లో ఏంటంటే ఒక 3 ఎగ్జాంపుల్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఎందుకని బై యూజింగ్ ఆఫ్ పెన్ టూల్తోని మనం ఇక్కడ మంచివి క్రియేషన్స్ అనేది చేసుకోవచ్చు అని చెప్పడానికి. ఇది కూడా మనం కావాలనుకుంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్లో నాకు ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డార్క్ కలర్ అనేది నేను తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ బ్రష్ కలర్ తీసుకొని ఏం లేదండి, ఫోటోషాప్లో ఏంటంటే జస్ట్ క్రియేటివిటీ అనమాట. అంటే మన యొక్క ఆలోచన విధానాన్ని మనం దానిలో పెట్టుకోవడమే. సో అందుకని అప్పుడు సో ఏ రకంగా మనం అంటే మన యొక్క ఆలోచన బట్టి మన యొక్క
క్రియేటివిటీ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇలాగా ఏం చేశాను ఇక్కడ, సో వైట్ వచ్చేస్తుంది కదా, సో ఇక్కడ ఎక్స్ అనేది ప్రెస్ చేసుకొని ఇక్కడ నేను ఇలాగ పెట్టుకున్నానండి. అంటే సో కలర్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నేనేమో దీన్ని బ్లాక్ కలర్ పెట్టుకున్నాం మనం, ఎందుకంటే షాడో అనేది బ్లాక్ కలర్లోనే ఉండాలి కాబట్టి. సో ఇక్కడ ఏం చేద్దామంటే కాస్త సైజును మనం పెంచుకొని కాస్త దీన్ని ఇలాగ క్లిక్ చేసుకున్నామండి. సో ఎప్పుడైతే మనం అలా చేసుకున్నామో అసలు ఇంకా చూసారా మనకి ఎంత చక్కగా రియల్గా వచ్చేసిందో. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకున్నారు, మళ్ళీ దీనికి ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి డెస్క్టాప్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని తెస్తానండి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఏవో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఐ థింక్ తీసాను అనుకుంటా. చూద్దాం, మనకి ఇందులోనూ ఇమేజెస్ అయితే ఉండాలి. ఇమేజెస్ సో ఇక్కడ ఉన్నాయండి ఇమేజెస్. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ని తీసుకున్నానండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సెలెక్ట్లోకి వెళ్ళి సబ్జెక్ట్ అని చెప్తాను. సో సబ్జెక్ట్ అనేది ఫస్ట్ మనం ఏం చేయాలి, సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ లేయర్ మాస్క్ అనేది మనం పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నాకు బ్యాక్ డ్రాప్ అనేది కట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈ ఇమేజ్ని ఇలా తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తాను, మరి ఈ ఇమేజ్ని ఇక్కడ పెట్టుకుంటాను. అంటే ఒక డిఫరెంట్ లుక్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ముందుకు ఇలా పెట్టుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నేను కంట్రోల్ T అంటే ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ పెట్టుకుందాం. సో ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ పెట్టుకొని ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే యాపిల్తో ఫోటో అన్నమాట. ఓకే, సో మరి ఇక్కడ రియల్నెస్ లుక్ని మనం క్రియేట్ చేసుకోవాలి కదా, కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ రెండు లేయర్స్ని షిఫ్ట్ కీతో సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈతో కంబైన్ చేయాలి. అంటే అప్పుడు నాకు అది లేయర్ మాస్క్ అనేది నాకు పోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మరి మనం ఒక్కొక్క డిఫరెంట్ ఆబ్జెక్ట్కి మనం ఎలాగ మనం పెట్టుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ మీద నేను చెప్తున్నాను అనమాట. బ్రష్తో షాడో పెట్టుకుంటే ఎలా ఉంటుంది మామూలుగా. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఇక్కడ కంట్రోల్ J చేశాను. సో కంట్రోల్ J చేసి ఏం చేశాను, ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేశాను. సో కంట్రోల్ క్లిక్ చేసి టోటల్గా బ్లాక్ కలర్ ఫిల్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు కంట్రోల్ D చేసి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ పెట్టుకున్నాను. ఓకే, సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం కంట్రోల్ T ప్రెస్ చేయాలి. సో కంట్రోల్ T ప్రెస్ చేసి ఇక్కడ సెంటర్ లొకేటర్ పాయింట్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ పెట్టుకోవాలండి. ఇక్కడ పెట్టుకొని సో ఇక్కడ ఏం చేయాలి, మనం దీన్ని ఇలాగా షిఫ్ట్ కీని మనం ప్రెస్ చేసి కిందకి బాగా కంప్రెస్ చేయాలన్నమాట. అప్పుడు నాకు ఇలా వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి ఇక్కడ నాకు గాషియన్ బ్లర్ అని ఉంటుందండి. సో ఈ గాషియన్ బ్లర్ అనేది మనకి ఇమేజ్కి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు మనం గాషియన్ బ్లర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగని ఇమేజ్ లాగా కనబడకుండా ఉండకూడదు, అలాగని మనకి షాడో లాగా కూడా కనబడకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వాటిని మనం
జాగ్రత్తగా ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి, అంటే మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ పెట్టుకోవాలి మనం. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలనుకున్నారు అక్కడ, అది తేడా తెలియకుండా ఉండడం కోసం దీన్ని నేను కంట్రోల్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఏం చేస్తాను అనుకున్నారు, ఇక్కడ ఫిల్టర్ మెనూలో బ్లర్లో మోషన్ బ్లర్ అని ఉంటుంది. సో మోషన్ బ్లర్ అనేది నేను 90 degreesలో పెట్టుకొని డిపెండ్ ఆన్ ద ఇమేజ్ బట్టి అక్కడ పెట్టేసుకొని నేను ఇక్కడ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడతాను. అంటే అది బ్యాక్కి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే, సో ఆటోమేటిక్గా మనకి అక్కడ బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను నేను ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జాగ్రత్తగా ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో అది నేను ఇక్కడ అప్ టు కింద వరకు నేను దాన్ని రిమూవ్ చేసేస్తాను. ఓకే, సో అప్పుడు మనకేమవుతుందంటే ఆ పార్ట్ వరకే నాకు అది మనకి కనబడుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ పార్ట్ది సో కొంచెం ముందుకి అంటే డౌన్లోకి మనం షాడోని మనం తెచ్చుకోగలిగితే అంటే ఏమవుతుందంటే మనకి ఫస్ట్ కంబైండ్ అవ్వాలి. సో అంటే మనం ఇక్కడ ఇలాగ పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకేమవుతుందంటే సో అంటే మనం మ్యాక్సిమం ఏంటంటే చూడాలి. సో ఎంతవరకు మనకు అది కంఫర్టబిలిటీ అంటే మనం క్రియేట్ చేసుకోగలుగుతాం, అంటే అది మనకి ఒక లుక్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతున్నాం అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దానిలో మనం అక్కడ క్రియేట్ చేసుకోవడం మనకి రావాలి. సో లేదండి మనకి ఈ షేడో కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్రష్ టైప్లది అనుకుంటే ఇక్కడ మనం బ్రష్ టూల్లోకి వెళ్ళాం కదా. సో ఇక్కడ ఏం చేస్తాం, సైజ్ తగ్గించుకోవాలి మనం. సో సైజును మనం తగ్గించుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇలాగ పెట్టుకోండి. సో ఇలా పెట్టుకుంటే ఏమైందంటే ఇప్పుడు మనకి అదే రికవర్ అయిపోయింది, అంటే ఇందాకలాగా మనకేం కనబడలేదు. సో అక్కడ మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాలి, అంటే ఏ లేయర్లో చేస్తున్నామో మనకి ఏ లేయర్ కావాలి. లేయర్ క్రియేట్ చేశారనుకోండి సో డెఫినెట్గా మనకి అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే లేయర్ అనేది 100% మనం చేసుకున్నాం కాబట్టి సో అక్కడ మనం జాగ్రత్తగా ఆ లేయర్ని మనం మ్యానికులేట్ చేసుకోవాలంటారు దాన్ని. ఓకే, సో మ్యానికులేట్ చేసుకోవడం వల్ల మనకు ఆ షాడో పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ షాడో పార్ట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది మనకి అక్కడ అంటే కలిసిపోవాలి మనకి, మరీ ఇదిగా కాకుండా. అలాగనే ఇక్కడ మనం ఏంటంటే ఒపాసిటీ అనేది 70% పెట్టుకున్నారనుకోండి, 70 కాదు కానీ ఒక 80% పెడదాం. ఓకే, సో అప్పుడు మనకి ఇప్పుడు నాకు కాస్త రెండో కూడా మనకి సూట్ అయిపోయారు. సో అంటే ఈ రకంగా మనం ఆబ్జెక్ట్ని మనం డిజైన్ చేసినప్పుడు షాడో లాంటిది మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద అనదర్ ఎగ్జాంపుల్. సో దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే సేవ్లోకి వెళ్ళి మనం ఒక పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళామనుకోండి. సో ఇక్కడ యాపిల్ అనే ఒక పిఎస్డి ఫైల్ కింద నేను సేవ్ చేద్దాం. ఇది పిఎస్డి ఫైల్లో సేవ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మళ్ళీ నేను సేవ్ ఏ కాపీ అని చెప్పి ఇక్కడ నేను డెస్క్టాప్ లొకేషన్లో ఇమేజ్ కింద అంటే జేపీఈజీ కింద ఇక్కడ సేవ్ చేసుకున్నాను. చూసారా? సో ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేస్తామనుకోండి. ఇక్కడ నాకు చూడండి
ఇలా వస్తుంది. అంటే ఈ రకంగా మనం క్రియేషన్ చేసుకోవాలి అనుకుంటే సో డెఫినెట్గా మనం క్రియేషన్స్ అనేది మనం చేసుకోవచ్చు. వెనకాల మనం కావాలనుకుంటే పేరు ఏదైనా మనం పెట్టుకోవాలనుకుంటే అది కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చండి. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ అంటే మన యొక్క క్రియేటివ్ని అంటే క్రియేటివ్నెస్ని మనం ఏం చేయాలంటే ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఓకే, సో ఈ క్రియేషన్ చేస్తే ఇలా వస్తుంది, ఇలా చేసుకుంటే మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో సో డెఫినెట్గా మనకి 100% మనం చేసుకోవడానికి అవుతుందండి. సో అది ఈరోజు క్లాస్. ఓకే, సో అందరికీ అర్థమైందా క్లాస్? అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు సెక్షన్ మనం క్లోజ్ చేసేద్దాం, రైట్?